హాయ్ అండి. హాయ్ గోదావరి రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కోడిగుడ్లు, ఎండు రొయ్యలు, వంకాయ, టొమాటో కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, ఎండు రొయ్యలు తీసుకోవాలి. ఇప్పుడు గుడ్లు తీసుకుని ఒక పాత్రలో వేసి ఉడికించడానికి సరిపడా వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ గుడ్లు 10-15 నిమిషాలు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లార్చాలి. చల్లారిన తర్వాత ఇలా పైపింగ్ కొలుసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకుని ఎండు రొయ్యలు తీసుకుని బాగా కడిగి ఒక 10-15 నిమిషాలు నీటిలో నానబెట్టి తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆయిల్ బాగా వేడితే గుడ్డు పాత్రకు అతుక్కోదు. ముందుగా ఒలిచి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత మెల్లగా అటు ఇటు కదుతూ గుడ్లు రంగు మారే వరకు వేయించుకోవాలి. గుడ్లు బాగా వేగిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ గుడ్లు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు తీసుకొని ఇదే పాన్లో వేయించుకోవాలి. ఎండు రొయ్యలు వేయించుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లేకపోతే ఎండు రొయ్యలు మాడిపోతాయి. ఎండు రొయ్యలు నీసు వాసన పోయేంతవరకు వేయించుకొని మరీ మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఎండు రొయ్య వేయించుకున్న తర్వాత ఎండు రొయ్యలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేరే బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత పైకి కిందకి కలుపుతూ టమాటా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు తీసుకోవాలి. వంకాయలు తరుక్కునేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని ముక్కలు అందులో వేయాలి. అలా చేయడం వలన వంకాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారంతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసుకుని ఇప్పుడు సరిపోకపోతే తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. కారం ఉప్పు వేసిన తర్వాత ఈ ముక్కలను బాగా కలిపి ముక్కలు ఉడకడానికి సరిపడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు దీనిలో వేసుకోవాలి. గుడ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకుని కావాలితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూర దగ్గర అయ్యేంత వరకు మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది.
ఈ వంటకం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ